హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్యూట్ స్వీటీ ఛానల్. ఈరోజు మరో న్యూ టాపిక్ తోటి మీ ముంగడికి వచ్చేసింది స్వీటీ. అయితే గాయ్స్, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ అయ్యేటప్పుడు మాకు నెట్ అసలు మిగలట్లేదు, ఏదైనా ఒక చిన్న లెసన్ విందామన్నా నెట్ ఉండట్లేదు, జల్దీ మొత్తం అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది అని అడిగితే, నేను అలానే అనుకొని నాకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. దాంట్లో నేను ప్రాక్టికల్గా నా క్లాసెస్లో చేసి చూశాను కాబట్టి నాకు 3 o'clock వరకు ఆన్లైన్ క్లాసెస్ అవుతాయి, మరియు మా అన్నకు కూడా అవుతున్నాయి గైస్. అయితే అలా నేను చేశాను. అయితే నాకైతే 50 MB మళ్ళీ మిగిలింది, 2 GB వేయించుకుంటున్నాం మేము. అయితే మీకైతే చూపించబోతున్నాను ఆ టెక్నిక్, ప్రాసెస్ అన్నీ చూపిస్తాను గైస్ ఈరోజు. అండ్ మీకు ఒక 5 స్టెప్స్ చెప్తాను, అది మాత్రం మెయిన్గా లిజన్ చేయండి. ఫస్ట్ స్టెప్, డోంట్ ఆన్ వీడియో ఆల్వేస్. ఎక్కువ మట్టికి వీడియో ఆన్ చేసుకోకండి. ఏదైనా స్లిప్ టెస్ట్, క్యాట్ టెస్ట్ అలాంటివి అయినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఆఫ్ మైక్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మైక్ ఓపెన్ చేసుకోకండి. ఏదైనా డౌట్ ఆర్ యు ఆర్ రీడింగ్ లెసన్ వైల్ ద మ్యామ్ ఇస్ కేమ్ ఇన్ ద క్లాస్, ఆ టైంలో మీరు ఆన్ చేసుకోండి. దీస్ 2 స్టెప్స్ అయితే మీరు చేయాల్సింది మెయిన్గా. అండ్ థర్డ్ స్టెప్, వెన్ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి రాయడం, ఈ యాప్ ఓపెన్ చేసి చూడడం, గేమ్స్ ఆడడం చెయ్యొద్దు. చేస్తే డేటా అనేది జల్దీ అయిపోతుంది. అండ్ ఇది ఇస్ ద థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే, నేను 4th and 5th స్టెప్ ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పైన చేసి చూపిస్తాను గైస్. అయితే చాలా మట్టుకైతే నెట్ వేస్ట్ కావద్దంటే ఇట్లా చేయండి. అండ్ వీడియో, మైక్ మనం వినేటప్పుడు మాత్రం రాయొద్దు. రాస్తున్నప్పుడు ఆ యాప్ ఓపెన్ చేస్తాం కాబట్టి యాప్లో కూడా నెట్ అవుద్ది. జీమెయిల్కి వెళ్ళాలి, మీటింగ్ అండ్ స్టార్ట్ ఏ న్యూ మీటింగ్. అయితే నాకు ఇప్పుడు న్యూ మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు, అయితే ఇలా చేయాలని చూపిస్తున్నాను. ఇదైతే నా దగ్గర వివో Y51 ఉంది గైస్. ఇక్కడ డేటా సేవర్ మోడ్ అని కనిపిస్తుందా, డేటా సేవర్ మోడ్. ఆ డేటా సేవర్ మోడ్లో స్టార్ట్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ ఇక్కడ 3 సెట్టింగ్స్ అని కనిపించాయా, దాంట్లోకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ లాస్ట్కి వచ్చిస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ గైస్, దాని లోపలికి క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను అకౌంట్ ఉన్నదేమో నా అకౌంట్లో, మీరు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మీట్ 1 minute, ఇదిగోండి మీట్ అని ఉంది. ఇక్కడ మీట్ అని అయితే కనిపిస్తుంది కదా గైస్. ఇక్కడ లిమిట్ డేటా అని ఉంది కదా, మీట్ దగ్గరికి వెళ్ళాలి, మీట్ ఆప్షన్. అయితే అక్కడ నుంచి థర్డ్ ఆప్షన్ లిమిట్ డేటా, అది క్లిక్ చేసుకున్నాం అనుకోండి గైస్, ఆ లిమిట్ అవుతుంది. ఇంకొకటి, మనం డేటా సేవర్ మోడ్ వేసుకున్నప్పుడైతే లిమిట్ డేటా పెట్టుకోవాలి. అట్లా అయితేనే మీకు 50 MB మిగులుతుంది. మొబైల్ అయినా కానీ ల్యాప్టాప్లో అయినా కానీ. అంటే డేటా సేవర్ మోడ్ పెట్టుకుంటే ఏం లాభాలు, ఏం నష్టాలు ఉంటాయని, అండ్ అక్కడ ఎట్లా యూజ్ చేయాలని కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో 5 చెప్పాను కదా గైస్, ఆ స్టెప్స్ అయితే పాటివ్వండి. అది చేస్తే 50 MB మిగులుతుంది. ఎంతైనా ఒక క్లాస్ అయినా వినొచ్చు యూట్యూబ్లో. అయితే ఈరోజు మనం చూసుకుందాం డేటా సేవర్ మోడ్ తోటి ఏమి ప్రయోగాలు ఉన్నాయని. అయితే డేటా సేవర్ మోడ్ అనేది ఒక లిమిట్. ఇప్పుడు డేటా సేవర్ మోడ్ పెట్టుకుంటే అది నెట్ అనేది చాలా స్టోర్ చేస్తుంది. అండ్ ఆ స్టోర్ చేసిన నెట్ ఆ డేటా సేవర్ మోడ్ రిమూవ్ చేసి ఓన్లీ నెట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి గైస్, ఆ డేటా సేవర్ మోడ్ తోటి మన ఎంత నెట్ సేవ్ అయిందో అంత నెట్ అనేది ఇంకా మనకి యూజ్ చేసేటప్పుడు వస్తుంది.
మినిమం 100% దాకా అయిపోయింది అనుకోండి గైస్, సపోజ్గా ఇంకా 12 దాకా అయితే 100% అయిపోతుంది, ఎంతైనా డే అయిపోతుంది కదా. ఆ డే లిమిట్ కూడా మనకి లాస్ట్ డే అయినా ఏ రోజు మనం ఎక్కువ యూజ్ చేసుకుంటామో ఆ రోజు వస్తుంది గైస్ ఆ డేటా సేవర్ మోడ్ది. ఇంకా మనం ఏ రోజైతే సండేస్ ఉన్నప్పుడు మనం మొబైల్ చూడకపోతే ఆ డేటా మొత్తం నెట్ సేవ్ అవుతుంది కదా గైస్, అవన్నీ లాస్ట్ డేట్కి మనకి కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది. అండ్ డేటా సేవర్ మోడ్తో గైస్ డిస్అడ్వాంటేజెస్ మనకి డేటా సేవర్ మోడ్ తోటి ఏంటంటే ఛార్జింగ్ 60 minutesలో మొత్తం 100% కంప్లీట్ అయ్యేది ఒక 1 hourలో 100% కంప్లీట్ అవుతుంది. అది ఓపెన్ చేసి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే 100% 1 hourలో అవుతుంది గైస్. అందుకే దాన్ని ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా దానివల్ల పర్సనల్ హాట్స్పాట్ కూడా ఆఫ్ అవుతుంది. మనకి ఇప్పుడు నెట్ ఇంకో మొబైల్కైనా ల్యాప్టాప్కైనా కావాలంటే మనకి నెట్ వేసుకొని పర్సనల్ హాట్స్పాట్ సెట్టింగ్స్లోకి వెళ్తే పర్సనల్ హాట్స్పాట్ వస్తుంది. అది చూసుకున్నాం అనుకోండి గైస్, మనకి మొబైల్కైనా లేకపోతే ల్యాప్టాప్కైనా ఆ పర్సనల్ హాట్స్పాట్ యూజ్ అవుతుంది. మళ్ళీ డేటా సేవర్ మోడ్ పెట్టి పర్సనల్ హాట్స్పాట్ వేయలేము, వేస్తే అది ఓపెన్ కాదు పర్సనల్ హాట్స్పాట్ గాయస్. పర్సనల్ హాట్స్పాట్ అయితే ఓపెన్ అవ్వదు డేటా సేవర్ మోడ్ తోటి. ఇంకా పర్సనల్ హాట్స్పాట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్కి, అండ్ క్లాసెస్ దాంట్లో డేటా ఎలా సేవ్ చేసుకోవాలి, అండ్ తక్కువ ఎలా లిమిట్ అవ్వాలి, వీడియో ఊకి ఆన్ చేయొద్దు అండ్ మైక్ కూడా ఆన్ చేయొద్దు, అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసుకోవాలి గైస్, ల్యాప్టాప్లో అయినా మొబైల్ అయినా. అయితే దానివల్ల చాలా లిమిట్ సేవ్ అవుతుంది. Part 2 comes soon. Bye bye. I see you in next topic video.